హాయ్ వెల్కమ్ టు కేఎస్వి సాయి ఛానల్. ఈరోజు రవ్వ లడ్డు తయారీ విధానం ఎలా చేయాలో చూసేద్దాం రండి. నా స్టైల్లో రవ్వ లడ్డు ఎలా చేస్తానో చూడండి. ఈ రవ్వ లడ్డు చాలా స్మూత్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలకి రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం. రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సినవి బొంబాయి రవ్వ నేను 2 కప్స్ తీసుకున్నాను. అండ్ ఇలాచీ అండ్ షుగర్ వచ్చి 2 కప్స్కి ఒక కప్పు అండ్ హాఫ్ కప్ తీసుకున్నానండి. మీకు ఇంకా కొంచెం కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ మిల్క్ వచ్చి 1 కప్ తీసుకున్నాను. అంటే దానికి కావాల్సినంత మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కాజు, బాదం, కిస్మిస్ అండ్ కొబ్బరి 1 కప్ తీసుకున్నానండి. ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టాను. ప్యాన్ పైన 3 స్పూన్స్ నేను నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కిస్మిస్, కాజు, బాదం 3 బాగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుంటూ వేయించుకుని వాటిని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి అందులో ముందుగా పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వని అందులో వేసుకొని సిమ్లోనే కొద్దిగా వేయించుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కొంచెం మాడుతుందండి. ఇలా వేగనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీలో నేను కొబ్బరి తురుము 1 కప్ కొబ్బరి తీసుకున్నాం కదా, ఆ కొబ్బరి తురుము, షుగర్ వచ్చి మీకు సన్నగా ఉంటే మిక్సీలో వేయనవసరం లేదు. నాది కొంచెం షుగర్ లావుగా ఉంది కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నాను. అండ్ ఇలాచి ఒక 3 తీసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. రవ్వ కొద్దిగా వేగింది, చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఆ కొబ్బరి అండ్ షుగర్ 2 మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే పెట్టి స్లోగా కొంచెం కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా కలుపుకుంటూ అది సిమ్లో పెట్టుకొని వేగుతూ ఉంటుంది కదా, ఇందులోంచి ఒక ఫ్లేవర్ వస్తుందండి. స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. కొబ్బరి, రవ్వ, షుగర్ ఈ 3 నెయ్యిలో వేగుతుంది కదా, ఆ వేగేటప్పుడు వచ్చే స్మెల్ చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకుంటూ ఉంటే కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తుందండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కింద అడుగంటుతుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే ఇలా కలర్ వస్తుంది కదా. ఇప్పుడు ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి కాజు, కిస్మిస్, బాదం, ఇవి మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా అవి మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలండి. లైట్గా అలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసి ఇవి కలుపుకోవాలి. ముందుగా కాంచి పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి మరీ వేడిగా లేకుండా మరీ చల్లగా లేకుండా కొంచెం గోరువెచ్చగా తగిలేలా పాలని తీసుకోవాలి. ఆ పాలు ఈ రవ్వలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి మొత్తం పాలు మిక్స్ అయ్యేలాగా దాంట్లో. ఎందుకంటే పాలు కొంచెం కొంచెంగా వేస్తేనే మనకు రవ్వ లడ్డు అనేది ఉంట చుట్టుకోవడానికి బాగుంటుంది, లేదంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా మొత్తం మిక్స్ అయిపోయేలా కలుపుకున్న తర్వాత రవ్వ లడ్డుని ఇలా కొంచెం కొంచెంగా నలుపుకుంటూ లడ్డులాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ రౌండ్గా లడ్డులాగా వచ్చేసింది చూడండి. ఇలా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న లడ్డుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇలా నేను ఒక్కొక్కటిగా చుట్టుకుంటూ ఉన్నాను, లడ్డులాగా చుట్టుతున్నాను. మొత్తం లడ్లు ఒక ప్లేట్లో పెట్టి కొద్దిసేపు ఆరబెట్టానండి. ఆరనిస్తే కొంచెం బాగుంటుంది. ఆరిన తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా చూడండి, ఎంత కలర్ఫుల్గా లడ్డు చాలా బాగా వచ్చాయి కదా. టేస్ట్ కూడా యమ్మీగా ఉన్నిందండి. మా పిల్లలు ఈ రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ లడ్డు మొత్తం ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను కదా,
చూడటానికి కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉండింది. ఈ లడ్డు స్మూత్గా చాలా బాగా ఉండింది. చూడండి, నేను ఇది కొంచెం తుంచి చూస్తాను, మీకే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో లడ్డు. పట్టుకుంటేనే తునిగిపోతుందండి, చాలా యమ్మీగా వచ్చింది. ఇందులో నెయ్యి, కొబ్బరి, కాజు ఇవన్నీ బాగా ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ చాలా యమ్మీగా ఉంటుంది లడ్డు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేఎస్వి సాయి ఛానల్. బాయ్.